ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు దేవుని కృప, సమాధానం నిరంతరము తోడుగా ఉండునుగాక. శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవుని వాక్యాన్ని మనము మనస్ఫూర్తిగా విన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు మనము ఎదగాలి అంటే దేవుని వాక్యము మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎంతో తోడుగా మనకి ఉంటుంది. దేవుని వాక్కులు మనల్ని బలపరిచేవి, నడిపించేవి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అన్న వాగ్దానము మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడే మనము ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకుంటాం. ఈ విధముగా మీ ముందుకు రావటానికి ప్రభు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి మా కోసం, మా పరిచర్య కోసం మీరు ప్రార్థిస్తున్నారని నేను ఎంతగానో భావిస్తూ ఉన్నాం. మీకోసం నిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలా యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని అందించడానికి నాతో పాటు ప్రయాసపడుతూ పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఎంతోమంది సాక్ష్యాలు అందిస్తూ ఉన్నారు. దైవజనుడా, మీరు అందిస్తున్న వర్తమానాలు ఆత్మీయంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నాయి. మాకు, మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరెంతోమంది సాక్ష్యాలు అందిస్తున్నప్పుడు నేను అవన్నీ విని ప్రభునందు మహిమపరుస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైన మాటలు విందామా? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామా? ఆల్రెడీ మీరు టైటిల్ చూస్తుండొచ్చు, నిన్ను తలగా నిలబెట్టే 3 సూత్రాలు. ఏంటి మనల్ని తలగా నిలబెట్టే విషయాలేంటి? మనము ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించబడాలంటే ఆ ఆశీర్వాదానికి కారణమైన అంశాలు ఏంటో దేవుని వాక్యం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. డ్యూటెరానమీ చాప్టర్ 28, లెట్ us read verse 14. 14వ వచన భాగంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందవాడవుగా నీవు ఉండవు. హల్లెలూయా. దేవాతి దేవుడు అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుని చేత ఇక్కడ ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడైన మోషే ఈ మొదటి 5 పుస్తకాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి 5 పుస్తకాలను తోరా, పెంటట్యూక్, ద లా అని మనం పిలుస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే విషయాలు, ఒక విధానం మనం గమనిస్తూ ఉంటాం. ప్రజలు దేవుని మాటకు లోబడితే వారు ఎలా ఆశీర్వదించబడతారు? ఒకవేళ దేవుని మాటలో నుంచి ప్రక్కకు వెళ్ళిపోతే వారి జీవితంలో కలిగే పర్యవసనాలు ఏంటో ఇక్కడ దేవుడు క్లియర్గా మెన్షన్ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనగా, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీవు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడవుగా ఉండవు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ రాస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము చదువుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం కలుగుతూ ఉంటుంది. నిజమే, నేను తలగా ఉండాలి, అనేక మందికి హెచ్చుగా నేను ఉండాలి, అనేక మంది మీద నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని అవిరోధించాలి, దేవుని కొరకు జీవించాలి, ఉన్నతమైన ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని మనలో చాలామంది నిరంతరాయము దానికోసం కష్టపడుతూ ఉంటాం. ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా బహుశా ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవడానికి రాత్రింబగళ్ళు, రేయింబగళ్ళు కొన్నిసార్లు కష్టపడుతూ ఉండొచ్చు. సక్సెస్ని నేను చూడాలి, అనేక మందికి నేను తలగా ఉండాలి. కాలేజీలో కానివ్వండి, ఉద్యోగ ప్రదేశంలో కానివ్వండి, నువ్వు పనిచేస్తున్న వ్యాపార స్థలములో కానివ్వండి, ఎలాగైనా ఎక్కడైనా సరే నేను ఉన్నతమైన పొజిషన్స్కి చేరుకోవాలి. రీసెంట్గా ఒక సహోదరి నాతో సాక్ష్యం ఇస్తూ, ఒక సిస్టర్ మాట్లాడుతూ అంది, బ్రదర్,
ప్లీజ్ ప్రే ఫర్ మీ. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాను. మరి కొంతమంది సహోదరులు చెప్తూ అంటున్నారు, బ్రదర్ డిఎస్సి కోసం ప్రార్థన చేయండి, నేను ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించాలి. రీసెంట్గా ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు, మ్యారేజ్ కోసం ప్రార్థించండి. ఈ విధంగా ఎన్నో రకాలైన ప్రార్థన అవసరతలు, మా కుటుంబం కోసం ప్రార్థించండి, మా జీవితం కోసం ప్రార్థించండి. ఇదే దరిద్రమైన స్థితిలో మేము ఉండకూడదు, దేవుడు మా జీవితాన్ని ఆశీర్వదించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. సో ప్లీజ్ ప్రే ఫర్ అని చాలామంది అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఆరాధించే మన దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మన దేవుడు మనలను తలగా నియమించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడే, ఒకవేళ ఇంతవరకు క్రిందవాడిగా నువ్వు ఉన్నావా? ఇంతవరకు పడిపోయిన సిచ్యువేషన్స్లో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇంతవరకు ఎటువంటి ఆశీర్వాదం లేక తోకగా నువ్వు ఉన్నావా? ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు. బహుశా నీ కుటుంబం కూడా దిగజారిపోయిన అనుభవాల్లో ఉందా? దీనమైన స్థితిలో నీ కుటుంబం ఉందా? నీ జీవితం అంతా కూడా కడుపేదరికంలోనే గడిపేస్తూ ఉన్నావా? ఇంకెప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకెప్పుడు నేను తలగా దేవుడు నిలబెడతాడు, నా చుట్టూతో ఉన్నవారు అందరూ ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతూ ఉన్నారు, నేను మాత్రమే ఎందుకు నా జీవితంలో క్రిందవాడిగా పడిపోయి జీవిస్తూ ఉన్నాను? ఒకవేళ నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని నువ్వు నీ జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, రాబోతున్న దినాల్లో నీ దేవుడు నిన్ను తలగా ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్కమింగ్ డేస్ మై గాడ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. దేవుడు నిన్ను లేవనెత్తే రోజులు అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. విశ్వసించు. దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవన్నీ కూడా వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు తలగా ఉంచబోతున్నాడు. నువ్వు ఏ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నావో, ఏ ప్రాంతంలో, ఏ వీధిలో, ఏ ఊరిలో, ఏ ప్రదేశంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఆ ప్రాంతంలో నీ కుటుంబాన్ని దేవుడు తలగా ఆశీర్వదించే రోజులు రాబోతున్నాయి. నీ కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. 10 మంది నీ కుటుంబము ద్వారా, నీ ద్వారా మేలు పొందుకునే విధముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా వ్యక్తిగతంగా అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఒకప్పుడు నేను అలా అందరితో పాటు కొనసాగిస్తున్న జీవితమే అలానే ఉండిపోయింది. కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చిన తరువాత, దేవుణ్ణి విశ్వసించిన తరువాత, దేవుణ్ణి కృపను అంగీకరించిన తరువాత నా జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా, 10 మందికి మేలు చేసేవాడిగా, 10 మందికి ఆకలి తీర్చేవాడిగా, 10 మందిని ఆదుకునేవాడిగా ప్రభు నన్ను మార్చాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, నీ జీవితంలో కూడా ప్రభువుని విశ్వసిస్తే, దేవుని యొక్క సన్నిధికి నువ్వు రాగలిగితే, దేవునికి నీ జీవితము అప్పగించగలిగితే, నీ చేతుల్లో నీ జీవితం పెట్టుకోకుండా దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టగలిగితే, నా దేవుడు ఊహకు మించిన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఓకే, మంచిది. దేవుడు మనల్ని తలగా నియమించాలంటే మనం ఏం చేయాలి? ఏంటి మనం పాటించవలసిన విషయాలు ఏంటి? ఏ విషయాలు మనం పాటిస్తే దేవుడు మనలను తలగా నిలబెడతాడు? రండి చూద్దామా. మొదటిగా అదే అధ్యాయంలో మొదటి భాగంలో మనం చదువుకుంటే ఈ విధంగా మాట్లాడుతూ అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ రాస్తున్న మాటలు. ప్రజలారా, మీరు ఆశీర్వదించబడాలి అంటే, అనేక మందికి తలగా మీరు ఉండాలి అంటే, అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు నిలబడాలి అంటే, ఆయన మనకిస్తున్న ఆజ్ఞలను మీరేం చేయాలంటే వాటిని అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉందో, ఆ ఆజ్ఞలు కానివ్వండి, ఆ మాటలు కానివ్వండి, అవి మనము శ్రద్ధగా అనుసరించి నడుచుకొనిన ఎడల మనము తలగా నియమింపబడతామట. ఈరోజు నీవు తలగా నియమింపబడాలి అంటే, నువ్వు కోరుకున్న విధముగా అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే,
నీవు తలంచినట్టుగా అనేక కుటుంబాల కంటే నీ కుటుంబము హెచ్చుగా ఆశీర్వదించబడాలి అంటే, ప్రజలు చూస్తుండగానే నువ్వు గొప్ప చేయబడాలి అంటే, అనేక మందికి ఒక దీవెనకరమైన ఒక సొత్తుగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మాటలు శ్రద్ధగా నీవు విని వాటిని అనుసరించాలట. ఏంటి ఆయన మాటలేంటి? దేవుని వాక్యమే ఆయన మాట. ఒకసారి ఒక వ్యక్తి ఎవరు నా దగ్గరకు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయంట కదండి అన్నాడు. అదేంటయ్యా, బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉండడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆయన దృష్టిలో బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుని మాటలు కాదట. అక్కడక్కడ ఏవవి? నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను ఊరేగిస్తాననే మాటలు ఉంటాయి కదా బైబిల్లో. అవి మాత్రమే ఆయనకి దేవుని మాటల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడు బైబిల్లో హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆ మాటలు దేవుని మాటలు కాదు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. నేను అంటాను, బైబిల్లో రాయబడిన మొదటి మాట నుండి కడపటి మాట వరకు, రైట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, చివరి మాట వరకు ప్రతిదీ కూడా దేవుని మాట. ఎవ్రీ వర్డ్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్ ఇస్ గాడ్స్ వర్డ్. అది దేవుని యొక్క వాక్కు. అందుకే దేవుని లేఖనాల్లో మనం చూస్తే ఆత్మావేశన ద్వారా కలిగిన ప్రతి లేఖనము అనే మాట అక్కడ వాడాడు. అంటే దేవుని వాక్యములో రాయబడింది ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇంచుమించు 40 మంది దైవ ప్రవక్తల ద్వారా వారిని అభిషేకించి, వారిని ప్రేరేపించి, దేవుడు వారి హస్తాలను బలపరిచి ఈ దివ్య గ్రంథాన్ని మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాటలన్నీ కూడా దేవుని మాటలే. అక్కడక్కడ దేవుని మాటలు ఉంటాయి, ఇవి దేవుని మాట కాదు, ఇది మాత్రమే దేవుని మాట, నాకు ఈ మాట నచ్చలేదు కాబట్టి ఇది దేవుని వాక్కు కాదు, ఈ మాట నాకు బాగా నచ్చింది కాబట్టి ఇది మాత్రమే దేవుని మాట అంటానికి వీల్లేదు. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా, వెదర్ యు లైక్ ఆర్ డిస్లైక్, ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్థిరమైన పునాది దేవుని వాక్యం అనేది. అందుని బట్టి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని వాక్యాన్ని దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎలా మనము రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా వాక్యాన్ని తీసుకుంటున్నాం, ఎలా అంగీకరిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వాక్యాన్ని వింటున్నట్టే ఉంటాం, కానీ కొన్నిసార్లు ఏం చేయం చెప్పండి, వింటున్నట్టే ఉంటారు, కానీ కొంతమంది వినే స్వభావంలోకి రారు. ఈ చెవున వింటారు, ఈ చెవున ఏం చేస్తారట, వదిలేస్తారు. అందుకే బైబిల్లో రెవల్యూషన్లో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవిగలవాడు ఏం చేస్తాడట, వింటాడట. ఈరోజు దేవుడు మనకు మంచి ఇయర్స్ దేవుడు ఇచ్చాడు, చెవులను దేవుడు మనకి ఇచ్చాడు. ఏం చేయాలి ఈ చెవులతో? దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమంది పొద్దస్తమానం సినిమా పాటలు బాగా వింటారు, సినిమా డైలాగులు చాలా వింటూ ఉంటారు, సినిమాకు సంబంధించిన విషయాలన్నీ కూడా బాగా ప్రేమిస్తూ బాగా ఇష్టపడుతూ ఉంటారు. గంటల తరబడి ప్రజలు చెప్పే మాటలు, వారు చెప్పే మాటలు, వీరు చెప్పే మాటలు, అనవసరమైన మాటలు కూడా, వినకూడని మాటలు కూడా అన్నీ వింటూ ఉంటారు. అవన్నీ విని జీవితం పాడు చేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ జీవము కలిగిన మాటలు, జీవితాన్ని బాగుపరిచే మాటలు, జీవితాన్ని సన్మార్గంలో నడిపించే మాటలు, ఇవి వినడానికి కొన్నిసార్లు మనకేమేస్తుందంటే దురద చెవులుగా అనిపిస్తూ ఉంటుంది. పెడ చెవుని పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనుషులకు వచ్చిన బాధ ఏంటంటేనండి, కొన్నిసార్లు అవసరమైన మాటలు, జీవితానికి ఉపయోగపడే మాటలు వినరు, కానీ జీవితాన్ని ప్రక్కద్రోవ పట్టించే మాటలు మాత్రం, జీవితాన్ని నాశనంలోకి నడిపే మాటలు మాత్రం కొన్నిసార్లు మనుషుడు ఏం చేస్తాడో తెలుసా, ఎక్కువగా వింటూ ఉంటాడు. అందును బట్టి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు తలగా ఉండాలి అంటే అది ఏ విధానంలో అయినా సరే, నీ ఉద్యోగ రీతిలో కావచ్చు, నీ వ్యాపార రీతిలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, 10 మంది ఉన్న చోట కావచ్చు, నీవు అనేక మంది మీద తలగా ఉండాలి అంటే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేక మందికి దీవెనకరముగా నీవు ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలిసిన, దేవుని వాక్యాన్ని వినేవాడిగా నువ్వు ఉండాలి. You have to listen the word of God. Not only listen, whatever you had listened, you just follow it. You have to follow the word of God. దేవుని వాక్యాన్ని ఫాలో అయ్యేవారుగా ఉండాలి, అనుసరించేవారుగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది, నేను అలా నడవాలి. వాక్యం ఎటు నడిపిస్తుంది, నేను అటు నడవాలి. వాక్యము ఏది
నాకు బోధిస్తుంది, ఆ బోధలో నా జీవితాన్ని కట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యము చేత నువ్వు నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమండి, ఆదిమ సంఘమట అపోస్తుల బోధ యందు వారు ఏం చేయబడుతున్నారు? కట్టబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ బోధ యందు? అపోస్తుల బోధ యందు. అపోస్తులు ప్రకటించిన దేవుని వాక్యం అనేది అది ఆత్మీయ బలాన్ని మనకిచ్చేది. అపోస్తులు వేసిన పునాది ఏదైతే ఉందో ఆ పునాది చాలా గొప్పది. ఈ మధ్య రకరకాలైన బోధలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఏమండి, బిలాము బోధ, నికోలాయితుల బోధ, ఏమండి ఇంకా అబద్ధ ప్రవక్తల బోధ, ఇవన్నీ కూడా రకరకాలైన బోధలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు వినటం వల్ల అవిశ్వాసం వలలో వచ్చేస్తూ ఉంది, అపనమ్మకం వచ్చేస్తూ ఉంది. అపోస్తుల బోధ దేవునికి సమీపంగా నడిపిస్తే ఈ అబద్ధ ప్రవక్తల బోధలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుకి దూరంగా నడిపిస్తూ ఉన్నాయి అనేక మందిని. ఇక దేవుణ్ణి ఆరాధించిన అవసరం లేదు, నేనే సమస్త కార్యాలు చేయగలను అంటాడు. నేనే అద్భుతాలు జరిగించగలను, స్వస్థత నా చేతుల్లోనే ఉందన్నట్టుగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ స్వస్థపరిచేది ఎవరు? దేవుడే కదా. బాగు చేసేది ఎవరు? దేవుడే కదా. నడిపించేది ఎవరు? దేవుడే కదా. దేవుని వాక్యమే కదా. నేను అంటాను, నీ జీవితంలో స్వస్థత కావాలన్నా, మానసికమైన రుగ్మత నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, నీ జీవితంలో ఆనందాన్ని పొందుకోవాలన్నా, నీ లైఫ్లో సంతోషాన్ని అనుభవించాలన్నా, ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించాలన్నా, ఇట్స్ ఆల్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ హ్యావ్ టేకెన్ ద గాడ్స్ వర్డ్ యాజ్ ద ఫౌండేషన్. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పునాదిగా తీసుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావో, దాని ప్రకారం నడుస్తావో, అప్పుడే నీ జీవితంలో సమస్త కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీరు దేవుని మాటలకు లోబడండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, ఆ మాటలను అనుసరించి నడుచుకునండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని తలగా నిలబెడతాడు. రెండో విషయంలోకి వచ్చేస్తే, మనము అనేక మందికి తలగా నియమింపబడాలంటే ఏం చేయాలి? రెండవదిగా క్రీస్తును ధరించుకొని మనం జీవించాలి. రకరకాలైన ఆభరణాలు మనం ధరించుకుంటాం, రకరకాలైన వస్త్రాలు మనం వేసుకుంటాం, ధరించుకునే విషయాలు చాలా మనం ధరించుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చేయాలట? క్రీస్తును ధరించుకోవాలట. అంటే క్రీస్తును ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు స్వభావాన్ని మనం అవలంబించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి యేసుక్రీస్తు ప్రభు వలె బ్రతకటం మాకు సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. నువ్వు వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని అనుసరించి, వాక్యంలో రాయబడి ఉన్న విధముగా నువ్వు అలా నీ జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా క్రీస్తుని పోలి నువ్వు జీవించగలవు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటారు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారము మీరును నన్ను పోలి ఏం చేయాలి? నడవాలి. అంటే ఇప్పుడు ఆయన ఎవరిని పోలి నడిచాడట? క్రీస్తుని పోలి నడిచాడట. క్రీస్తుని పోలి నడిచాడు అపోస్తలుడైన పౌలు గారు. అంటే క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకున్నాడు. దమస్కు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ అనేక మంది క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని తెలుసుకొని వారందరినీ కూడా పర్సిక్యూట్ చేయడానికి, శిక్షించడానికి, బాధ పెట్టడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలును దర్శించాడు సౌలుగా ఉన్నప్పుడు. అప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు, మూయబడిన ఆత్మీయ నేత్రాలు అప్పుడు తెరవబడ్డాయి. తన జీవితంలో నిజమైన దేవుడెవరో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఔన్నత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు సృష్టికర్త ఎవరు? మహోన్నతుడు ఎవరని చెప్పి హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద క్రైస్ట్. క్రీస్తుని అర్థం చేసుకోవటం ప్రారంభించాడు, క్రీస్తుని తెలుసుకోవటం ప్రారంభించాడు. ఆనాడు మొదలుకొని తను చనిపోయేంత వరకు క్రీస్తుని పోలి నడిచాడు. అంతకుముందు భయంకరమైన కోపం, భయంకరమైన ద్వేషం, భయంకరమైన పాపిష్టి జీవితం అంటాడు కదా. పాపులలో ప్రధానమైన పాపిని అన్నాడు. హింసకుడు, భయంకరంగా దూషించాడు, దేవుణ్ణి దూషించాడు, దైవ దూషణ జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువునే పిలిచేటప్పుడు కఠినంగా పిలిచాడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడు అవన్నీ కూడా
అతని జీవితంలో నుంచి పోయాయి. నూతన సృష్టిలోకి మార్చబడ్డాడు, నూతన జీవితాన్ని పొందుకున్నాడు, నూతన ఆశీర్వాదాలు పొందుకున్నాడు, క్రీస్తును ధరించుకొని బ్రతకడం ప్రారంభించాడు. అందుకే ఆదిమ సంఘములో, అంటే హిస్టరీ ఇన్ ద క్రిస్టియానిటీ, హిస్టరీ ఆఫ్ ద చర్చ్, సంఘపు చరిత్రలో పౌలు పేరు సువర్ణ అక్షరాలతో దేవుడు లిఖించాడు. 14 సంఘాలకు పత్రికలు రాశాడు అఫీషియల్గా. ఇంకా అనఫీషియల్గా చాలామందికి పత్రికలు రాసినట్టుగా చారిత్రాత్మకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అనేక మందికి తలగా దేవుడు నిలబెట్టాడు, అనేక మందికి ఆత్మీయ తండ్రిగా పౌలును దేవుడు నిలబెట్టాడు, అనేక మందికి ఆశీర్వాదకరమైన ఒక పనివాడిగా, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఒక మంచి పనివాడిగా దేవుడు పౌలు జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు దీవించాలంటే, తలగా దేవుడు నిలబెట్టాలంటే నువ్వు క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నావా? మీరు అడగవచ్చు, అన్న నా చుట్టూతో ఉన్న స్నేహితులందరూ కూడా లోకస్తులన్నా, మరి వాళ్ళ మధ్య నేను క్రీస్తుని పోలి నడిస్తే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళను ఎక్కిరించరా, బాధ పెట్టరా, దూషించరా, వెలివేయరా? వాళ్ళందరేమో లోకస్తులు, లోక సంబంధమైన విధానాల్లో జీవిస్తారు. మరి ఆ విధంగా వాళ్ళు ఉంటున్నప్పుడు నేను క్రీస్తుని పోలి ఎలా నడవాలన్నా ఇది ఎలా సాధ్యమైద్ది అంటున్నారేమో. యవనస్తులారా, ఈ వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధ కలిగి వినండి. ఒక మాట చెప్తాను, క్రీస్తుని పోలి నువ్వు నడవాలి. ఎందుకంటే నీ చుట్టూతో ఉన్న స్నేహితులందరూ కూడా లోకస్తులైతే వారి మధ్యలో నువ్వు దైవికమైన విధానంలో జీవిస్తే దేవుడు ఒక గొప్ప బహుమానం నీకు ఇస్తాడు. నీ చుట్టూతో ఉన్న వారందరూ కూడా భయంకరమైన లోక సంబంధమైన విధానాల్లో వారు బ్రతుకుండొచ్చు. నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా భయంకరమైన పాపంలో వారు జీవిస్తున్న వారై ఉండొచ్చు. వారితో పాటు నువ్వు కూడా పాపం చేసావనుకో, నీకు వారికి తేడా ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు క్రీస్తు. ఈరోజు నీకు కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. నువ్వు దేవుణ్ణి అంగీకరించి దేవుని మార్గములో నడవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట, పాపుల మార్గములో నువ్వు నిలవద్దు. పాపులు చేసే భయంకరమైన పాపిష్టి కార్యాలు నీ జీవితంలో నువ్వు చేయొద్దు. లెట్ దెమ్ లివ్ హౌఎవర్ దే వాంట్. వాళ్ళకు ఎలా బ్రతకాలంటే అలా బ్రతకనివ్వు. కానీ రక్షింపబడిన నీవు మాత్రం వారి మధ్యలో ఒక భక్తిని కాపాడుకో, నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకో, నీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకో. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, పవిత్రంగా జీవిస్తున్నందుకు, యథార్థంగా బ్రతుకుతున్నందుకు, దేవుని వాక్యాన్ని వారి మధ్యలో నువ్వు చదువుతున్నందుకు నీకు సమస్య వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుని కోసం సహించు. బైబిల్లో ఒక మాట రాశాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, నేను వానికి జీవ కిరీటం ఇస్తాను అన్న విధముగా నా దేవుడు నీకు జీవ కిరీటము దేవుడు నీకివ్వటం ప్రారంభిస్తాడు. నీవు కాపాడుకున్న భక్తిని బట్టి నీకు ఒక బహుమానం ప్రభు దాచిపెట్టాడు. అలా నువ్వు జీవించగలవా? నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. నీ స్నేహితులందరూ కూడా లోకస్తులు కావచ్చు, నీ స్నేహితులందరూ కూడా భయంకరమైన పాపిష్టి జీవితాన్ని వారు జీవిస్తుండవచ్చు. కానీ వారి మధ్యలో నువ్వు ఎలా బతకాలో తెలిసిన దేవునికి సాక్షి కొరకు నువ్వు జీవించాలి. అలా నువ్వు బ్రతకగలిగితే, మంచి సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, వారి మధ్యలో నీ పవిత్రతను నువ్వు కాపాడుకోగలిగితే ప్రభునందు ఒక మంచి బహుమానం నువ్వు పొందుకుంటావు. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లీ పద్మము ఎలా అయితే ఉంటుందో అలా నువ్వు బ్రతకగలిగితే, బలురక్కసి చెట్లు అనబడిన ఈ లోకములో నీ జీవితాన్ని వల్లీ పద్మము వలె నువ్వు కాపాడుకో. నా దేవుని కృప నీ మీద విస్తరించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని పోలినడు. నీ మాటల్లో క్రీస్తు కనపడాలి, నీ చూపుల్లో క్రీస్తు కనపడాలి, నీ ఉద్దేశాల్లో క్రీస్తు కనపడాలి, నీ తలంపుల్లో క్రీస్తు కనపడాలి, నీ నడకలో క్రీస్తు కనపడాలి, నీ మాటల్లో క్రీస్తు కనపడాలి, నీ బిహేవియర్లో క్రీస్తు కనపడాలి. నిన్ను చూడగానే ప్రజలు ఏమనాలి తెలుసా? యేసయ్యను చూస్తున్నట్టుందిరా, అతనితో మాట్లాడితే దేవునితో మాట్లాడుతున్నట్టుంది. ఆ విధంగా నువ్వు బ్రతకగలిగితే, పాపభూయిష్టమైన ఈ లోకములో క్రీస్తుని పోలి నువ్వు నడవగలిగితే, క్రీస్తుని ధరించుకొని నువ్వు జీవించగలిగితే, లోకము ఎటు వెళ్ళినా నా దేవుడు మాత్రం
తగిన సమయంలో నిన్ను తలగా నియమించడం ప్రారంభిస్తాడు. ప్రజలు చూస్తుండగానే గొప్ప చేయటం మొదలు పెడతాడు. ప్రజలందరికంటే అతీతముగా, ప్రజలందరికంటే గొప్పగా నా దేవుడు నిన్ను దీవించి బలపరుస్తాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు లోకస్తుల వైపు నడిచావా, నీ స్నేహితుల వైపు నడిచావా, వారు పాపిష్టి జీవితంలో జీవిస్తుంటే వారితో పాటు నువ్వు కూడా పాపిష్టి జీవితంలో జీవిస్తూ ఉన్నావా? బయటికి రా, నీ పాపం నుంచి నువ్వు బయటికి రా. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రీస్తుని పోలి నడుచుకోవటం ద్వారా దేవుడు మనల్ని తలగా నిలబెడతాడు. ఆఖరిది మంచి సాక్షి జీవితం. మంచి సాక్షి జీవితం, మంచి సాక్ష్యం నీకు ఉండాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, 7వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ అంటాడు. చూద్దామా ఒక మాట. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తూ అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఉందా? మంచి పేరు ఉందా? బ్రతికినంత కాలం ఎలా జీవిస్తున్నావు? ఒకవేళ నీకు మంచి పేరు లేక బాధపడుతూ ఉన్నావా? పూర్వకాలం చేసిన ఒక చిన్న పాపం బట్టి, ఒక చిన్న తప్పిదాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఒక చెడ్డ ముద్ర నీ మీద వేశారా? ఏదో తెలుసో తెలియకో యవ్వన కాలంలో చిన్న పొరపాటు చేసి ఆ పొరపాటు నీ జీవితంలో ఒక పెద్ద మచ్చగా కనబడుతూ ఉందా? ప్రజలందరూ కూడా నువ్వు పాపిష్టి దానివి, నువ్వు పాపిష్టి వాడవు, నీ కుటుంబము కూడా పాపిష్టి కుటుంబమే అంటూ ప్రజలందరూ కూడా నీ మీద ఒక చెడ్డ ముద్ర వేశారా? ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన ఒక చిన్న పాపాన్ని బట్టి నీ జీవితంలో ఇప్పటి వరకు తలదించుకునే పరిస్థితిలో నువ్వు ఉండిపోయావా? అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించగలిగితే, ఎక్కడైతే సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎవరి మధ్యలో అయితే సాక్ష్య జీవితాన్ని కోల్పోయి ఏడుస్తూ బాధపడుతూ, అయ్యో నేను చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి నా పిల్లల మీద కూడా ఒక చెడ్డ సాక్ష్యం పడిందే, ఒక చెడ్డ పేరు వారి మీద కూడా వచ్చిందే అని చెప్పి నీకున్న చెడ్డ సాక్ష్యాన్ని బట్టి ఏడుస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావా? ప్రభు నీ చరిత్రను మార్చబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని మార్చే రోజులు అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. ఏ మనుషులైతే నిన్ను దూషించారో, ఎవరైతే వేలెత్తి చూపిస్తూ ఎత్తి పొడుస్తూ నీ జీవితాన్ని బాధ పెడుతూ ఉన్నారో, నువ్వు పనికిరాని వాడవని, పనికిరాని దానివని, చెడ్డవాడువని, చెడు అలవాట్లో జీవించావని, ఎప్పుడో చేసిన పాపానికి కూడా నేటి వరకు నీ జీవితంలో చెడ్డ ముద్రగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారో, వారి మధ్యలోనే నా దేవుడు నిన్ను తలగా నియమించడం ప్రారంభిస్తున్నాడు. ప్రభు చేతుల్లోకి నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితం సమర్పించగలిగితే, యేసుక్రీస్తు ప్రభు హస్తాల్లోకి నువ్వు రాగలిగితే, అయ్యా ఎప్పుడో పూర్వకాలంలో చిన్న పొరపాటు చేశానయ్యా, తెలిసి తెలియని వయసులో చేసిన ఒక చిన్న పొరపాటును బట్టి సమాజం అంతా కూడా నన్ను ఒక చెడ్డవాడిగా చూస్తున్నారయ్యా, చెడు ముద్ర నా మీద వేశారయ్యా, నా సాక్ష్యాన్ని మరలా నిలబెట్టే దేవుడు నీవేదంట కదయ్యా, అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా కుటుంబ చరిత్రను మార్చు ప్రభువా, నా మీదున్న చెడు ముద్రను తీసివేయి, నీ కల్వరి రక్తము చేత నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచు ప్రభువా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఎవరి మధ్యలో సాక్ష్యాన్ని కోల్పోయావో, ఎవరి మధ్యలో వెక్కిరింతల పాలయ్యావో, ఎవరి మధ్యలో అవమానించబడ్డావో, ఎవరి మధ్యలో దూషించబడ్డావో, ఎవరైతే ఎప్పుడో చేసిన చిన్న పొరపాటును బట్టి నిన్ను దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే చెడ్డ ముద్ర నీ మీద వేశారో, వారి ముందే నా దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. వారి ముందే నా దేవుడు నిన్ను తలగా నియమించబోతూ ఉన్నాడు. వారి మధ్యలోనే నీ దేవుడు ఆకాశమంత ఎత్తుకు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను దూషించిన ప్రజలే, నిన్ను ద్వేషించిన ప్రజలే మరలా నీ జీవితాన్ని బట్టి ఆశ్చర్యపడే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. నీ మీదున్న ఒక చెడు ముద్ర, నీ కుటుంబం మీదున్న చెడ్డ ముద్రను నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు పాపం అనే ముద్ర నీ మీద ఉందేమో, ఇప్పటి వరకు అవమానం అనే ముద్ర నీ మీద ఉందేమో, ఇప్పటి వరకు భయంకరమైన పాపిష్టి జీవితంలో నువ్వు జీవించావు, నువ్వు పాపిష్టి వాడవనే ముద్ర నీ మీద ఉందేమో, ఇకపై ఆ ముద్ర దేవుడు కొట్టివేసి, నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు
కృప అనే ముద్ర నీ మీద వేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధత అనే ముద్ర నీ జీవితం మీద వేయబోతున్నాడు ఆయన. అట్టి కృప ప్రభు నీ జీవితానికి అనుగ్రహించును కాక. హల్లెలూయా. నిన్ను తలగా నిలబెట్టే 3 ప్రాముఖ్యమైన సూత్రాలు. మొదటిది చెప్పండి, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించాలి. రెండవది, క్రీస్తుని పోలి నడవాలి. మూడవది, మంచి సాక్ష్య జీవితం. మంచి సాక్ష్య జీవితం. నీ కుటుంబంలో మంచి సాక్ష్యం కలుగున్నావా? నీ జీవితంలో ఒక మంచి సాక్ష్యం నువ్వు కలుగున్నావా? భార్య దగ్గర ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నీ భర్త దగ్గర ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నీ పిల్లల దగ్గర ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నీ కుటుంబం దగ్గర ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. సంఘములో ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. దైవ సేవకుని సమక్షములో ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి టెస్టిమనీ నువ్వు కలిగి ఉన్నప్పుడే ఆ సాక్ష్య జీవితమే నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టడం ప్రారంభిస్తుంది. మరి ఈరోజు ఈ వాక్యాన్ని విన్నావు, ఒక నిర్ణయం తీసుకోగలవా? సహోదరి, సహోదరుడే, ఈ వర్తమానాన్ని వీక్షించిన నీ జీవితంలో ఒక మంచి నిర్ణయంలోకి నువ్వు రాగలవా? ఇఫ్ యూ కెన్ కమ్ టు ఎ గుడ్ డెసిషన్, దెన్ యు ఆర్ గోయింగ్ టు సీ సంథింగ్ గ్రేట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం చూడబోతూ ఉన్నాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగలన తండ్రి, కృపగలన దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మా ప్రియుల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. తలంచిన ప్రతి కార్యంలో సఫలపరచండి. ఎక్కడ అవమానించబడ్డారో, ఎక్కడ వెలివేయబడ్డారో, ఎక్కడైతే కింద వాళ్ళుగా మార్చబడ్డారో అదే ప్రాంతంలో తలగా వారిని మీరు నియమించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించబడి ఆశీర్వదించబడ్డని కృప చూపించి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.